పస్కా తర్వాత ఆదివారం జరిగిన సంఘటన. పస్కా పండుగ ఆ తర్వాత ఆదివారం జరిగిన సంఘటన ఇది. ఇది చరిత్రలో నిలిచిపోయిన కొత్త అధ్యాయంగా మార్చబడిన ఒక చరిత్రగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? అసలు యేసు ప్రభువారు ఎందుకు పునరుద్ధానం అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు యేసుక్రీస్తు అందరిలాగా చనిపోయాడు కదా, మరి ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? ఈ పునరుద్ధానం వల్ల మనకేంటి అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అనేది ప్రతి వారు తెలుసుకోవాలి సత్యాన్ని. యేసు ప్రభు చనిపోయాడంట, చనిపోయి తిరిగి 3వ రోజు లేచాడంట. అవును లేచాడంట. మరి ఎందుకు లేచాడంట ప్రభు? లేవడానికి గల కారణం ఏంటంట అనేది మనం గమనించాలి. మొదటి కారణం చెప్తా వినండి. యేసుక్రీస్తు పునరుద్ధరణ అవడానికి మొదటి కారణం మనల్ని క్షమించడానికి పునరుద్ధానుడయ్యాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:14. కొలస్సీలకు రాసిన పత్రిక 2:14 చూడండి. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. చూడండి, మొదటిగా యేసుక్రీస్తు మనలను క్షమించడానికి పునరుద్ధానుడయ్యాడు. ఏమయ్యాడు? ఏం జరిగింది అక్కడ మనందరికి తెలుసు. మీకు చాలాసార్లు చెప్పాను. మనము చేసిన అపరాధముల యొక్క పత్రము, మనము చేసిన పాపముల యొక్క చిట్ట, ఇదే ఈ పాపపు యొక్క పరిహార పత్రము. దీనిని చరిత్రలోకి వెళ్తే దీన్ని ఎలా వక్రీకరించారు, ఎలా బోధించారంటే, కొంతమంది పాప పరిహార పత్రాలు కొనుక్కోవాలి, కొనుక్కుంటే మన పాపాలు క్షమించబడతాయి అని చెప్పారు. ఇప్పుడు పాప పరిహార పత్రాలు ఉంటాయి. ఇప్పుడు మీ అందరి పాప పరిహార పత్రాలు మా దగ్గర, మీరు వచ్చి ఏం చేయాలి? డబ్బులు పెట్టి అవి కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు కొనుక్కోలేని వారి పాపాలు ఏమవ్వవు? క్షమించబడవు. అంటే డబ్బులున్నవాడు పాపాలే అనే ఒక విభాగం. రెండవదిగా ఇంకోటి ఏంటంటే, పాపములు పాస్టర్ గారు చెవులో చెప్పాలి వచ్చి. ఆయనకు ఒక గది ఉంటుంది పక్కన చర్చిలో, ఒక గది. ఆ గదిలో ఒక కిటికీ ఉంటుంది. ఒక కిటికీ ఉంటే ఆ కిటికీలో చెవులోకి వెళ్ళి, ఆ కిటికీలో పాస్టర్ గారి చెవులోకి వెళ్ళి చెప్పాలి ఇది. కానీ అసలు పాపపు యొక్క క్షమాపణ ఎలా జరుగుతుంది? పాపం యొక్క విమోచన ఎలా జరుగుతుంది? యేసు ప్రభు వారు ఏం చేస్తారంట? మన పాప యొక్క పత్రాలు ఆయన తన సిలువలో చెప్పండి మేకులు కొట్టించుకొని అవి అందులో పెట్టి ఆ రక్తం ద్వారా మనం చేసిన అపరాధముల చిట్ట అంతా కూడా ఆ రక్తంతో కడిగి వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాని వలన మన పాపములు లేవు మనకి. అర్థమైందా? మన పాపాలన్నీ ఆయన సిలువలో. ఎందుకు సిలువ వేయబడ్డాడు ప్రభు? మన పాపాలన్నీ అక్కడ అవన్నీ కూడా పోవడానికి. ఏం చేశాడంటే సిలువలో ప్రభు స్పష్టంగా చెప్పాడు. చదవండి. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను నుండిన పత్రమును, మనకి రుణముగాను విరోధముగా ఉన్న పత్రము మేకులతో సిలువ కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి, దేవునికి స్తోత్రం, అపరాధములన్నిటినీ కూడా ఆయనతో కూడా మనలను అది తిరిగి లేచుట వలన సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆయనతో మనము జీవించడం అనేది ఎలా జరుగుతుంది? ఇవన్నీ తీసేవేసి ఆ పరిహార పత్రాలను తొలగించి ఆయనతో పాటు జీవింపజేయడానికి ఆయన పునరుద్ధానమే కారణము. పునరుద్ధానం గురించి చాలా స్పష్టంగా మనకి 13వ అధ్యాయంలో ఉంటుంది. కొరింథీ పత్రిక 15 అధ్యాయంలో ఉంటుంది మొత్తం. ఇప్పుడు చదవద్దు, తర్వాత చదువుకోండి. 15 అధ్యాయం గురించి మీకు చెప్పాను అంతంలో, అందుకని ఇప్పుడు చెప్పట్లేదు. మొదటిగా ఎందుకు పునరుద్ధానం అయ్యాడంటే చెప్పండి.
యేసుక్రీస్తు మనల్ని క్షమించడానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. సిలువపై మనం చెప్పుకుంటే మన అపరాధముల చేత పాపం చేసి చచ్చిన వాళ్ళని క్రీస్తుతో కూడా మనలను ఆయన ఏం చేశాడంట, బ్రతికిచ్చాడు. ఎఫెసీ పత్రిక 2:1. ఎఫెసీ పత్రిక 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చూడు, క్రీస్తుతో కూడా ఏం చేశాడంట అంటే ఈ పునరుద్ధానం యొక్క విధానం లేకపోతే మనం క్రీస్తుతో బ్రతకడానికి అవకాశం అనేది లేదు. ప్రభువే పునరుద్ధానం లేకపోతే మనకు పునరుద్ధానం ఎక్కడిది? ఆయనే లేకపోబడకపోతే మనం ఎక్కడ లేకపోబడతాం? అర్థమైందా మీకు? అందుకే ఇప్పుడు పునరుద్ధానం వల్ల ఏం జరిగిందంటే మన పాపములకు క్షమాపణ. అందుకని యేసయ్య ఏం చేశాడంటే పునరుద్ధానం అయ్యాడు. రెండవదిగా ఎందుకు పునరుద్ధానము? ప్రభు ఆ యేసు మనలను స్వస్థపరచడానికి పునరుద్ధానుడు అయ్యాడు. ఎందుకండి? చూడండి, అపోస్తలుల కార్యం 4:10. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు పేతురు, చెప్పండి. మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధానము దేనికి? మనకి దేవుడు స్వస్థతనివ్వడానికి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అవునా కాదా? వాక్యం రుజువు ఉందా? ఇంకో మాట చెప్పనా? స్వస్థత అనేది ఎలా వచ్చిందో తెలుసా? ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థత. వాక్యంలో ఉంది కదా. యేసయ్య గాయాలు కనబడుతున్నాయి కానీ గాయాలు నొప్పి ఉందా? లేదు. యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత గాయములతోనే ఉన్నాయి చేతులై. ఆయన చేతులకి మేకులు బెజ్జాలు ఉన్నాయి, కాళ్ళకు మేకులు బెజ్జాలు ఉన్నాయి. ఆయన ఎన్ని గాయాలు ఉన్నాయి? అన్ని గాయాలు ఉన్నాయి కానీ ఆ గాయముల యొక్క నొప్పి ఉందా? లేదు. ఆ గాయములు ఎందుకు అలాగా ఉన్నాయి అంటే ఆ గాయపడిన హస్తము ద్వారానే, ఆ గాయముల ద్వారానే మనకి స్వస్థత ఉంది కాబట్టి ఆయన అలాగ పునరుద్ధానుడై కూడా గాయములతో వచ్చాడంట. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆ గాయాలు ఎందుకు ఉన్నాయి అని ఒక డౌట్ మనకు రావచ్చు. దానికి జవాబు ఏం చెప్తున్నాడు ప్రభు అంటే ఆ గాయముల ద్వారానే మీకు స్వస్థత కలుగుతుంది కాబట్టి. అర్థమైంది ఇప్పుడు? అందుకే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో దేవుడు మనకి స్వస్థతనిస్తాడు. ఎందుకు పునరుద్ధానుడా? ఎందుకు పునరుద్ధానం అయ్యాడు ప్రభు? ఆయన మనలను స్వస్థపరచడానికి. ఎంతో మందిని ప్రభు స్వస్థపరిచాడు. అసలు మేము ప్రభులోకి మా అమ్మగారు రావడానికి కారణమే దేవుడు మా చెల్లెని స్వస్థపరిచాడు. మీ అందరికీ తెలుసు సాక్ష్యం కదా. ఎంతో మంది. ఇప్పుడు ఆవిడ సజీవ లెక్కలో ఉందంటే దేవుడు ఆవిడ ఏం చేశాడు? లేకపోతే ఎప్పుడో భోజనాలు పెట్టేవాళ్ళం. దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. ఎందుకు పునరుద్ధానం అంటే ప్రభు మనల్ని స్వస్థపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటగా ప్రభు ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అంటే మనలను, మన పాపములను ప్రభు క్షమించడానికి. రెండు, దేనికంటే ఆయన మనలను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచాడు. ఇంకో మాట చెప్పనా? నాకు 3 రాళ్ళు ఉన్నాయి. ఆ 3 రాళ్ళు కూడా యేసే కరిగించేశాడు. మీ అందరూ ప్రార్థన చేసినందుకు మీ అందరికీ వందనాలు. విషయం చెప్పనా? అక్కడికి ఒక వారం వెళ్ళలేకపోయా. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 15 రోజుల తర్వాత వెళ్ళాలి హాస్పిటల్కి. నేను వెళ్ళలేదు. ఆ తర్వాత వారం వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత వారం వెళ్ళడానికి కూడా నా దగ్గర వెళ్ళడానికి చూపించుకోవడానికి డబ్బులు ఉన్నాయి. కానీ మళ్ళా కనుక రాళ్ళుండి మందులు కనుక రాస్తే ఖచ్చితంగా 1500 1600 అవుతాయి. మందులకే 1200 1100 అవుతాయి. ఏలూరు వెళ్ళాలి. ఏలూరు వెళ్ళడానికి 300 ఛార్జీ. అక్కడ ఓపీ దానికి ఒక 200.
ఏదైనా టిఫిన్ చేసినా దానికి ఒక 100 వేసుకొని మొత్తం కలిపితే 1600 1700 అవుతాయి. ఒక బిడ్డ ద్వారా దేవుడు కొంత డబ్బులు ఇచ్చాడు, కానీ అవి చాలా. నేను బస్సులో కూర్చొని వెళ్తా ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏమి ఉండకూడదని చెప్పాలి. ఎందుకంటే 3 రాళ్ళుగా ఓడి కరిగిపోయి 2 ఉన్నాయన్నా ప్రమాదమేగా. నాకు ప్రమాదం అంటే ఇబ్బంది. వాడు మళ్ళీ మందులు రాస్తాడు, ఆ మందులు తెచ్చుకోవాలంటే ఇక్కడ కాదుగా, పని ఇక్కడ అనుకో, బండి వేసుకుని వెళ్ళి తెచ్చేసుకుంటా, మళ్ళీ ఏలూరు వెళ్ళాలి పరిగెత్తుకున్న తర్వాత. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు ఆలోచన ఒకటే చేసా, ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నాకు ఈ 3 రాళ్ళు కూడా కరిగిపోయినాయి అని చెప్పాలి. ఆ స్కానింగ్ రూమ్లోకి తీసుకెళ్తున్నాడు, అప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నా. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పగానే సంఘ బిడ్డలందరూ ఆ విషయం కోసం ప్రార్థన చేశాడు. అద్భుత రీతిలో దేవుడు అన్నాడు, అయ్యా నీ కిడ్నీలు బాగానే ఉన్నాయా అన్నాడు. ఏం లేదు, నీ కిడ్నీలు బాగానే ఉన్నాయా అన్నాడు. అప్పుడు సంతోషం. కేవలం 600తోనే వచ్చేసాను విజయవాడ. దేవునికి స్తోత్రం. దేవుడు స్వస్థపరిచాడా లేదా? లేకపోతే 1 కరిగినా 2 కరిగినా ఇబ్బంది పడేవాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనం ఆయన మీద ఆధారపడితే ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 1 మనలను పాపము నుంచి క్షమించడానికి, 2 యేసయ్య మనలను స్వస్థపరచడానికి. 3వ మాట చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25-27 వచనాలు. 11వ అధ్యాయం 25, 26, 27. అందుకే యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడంట? చనిపోయినను బ్రతుకును. చనిపోయినా సరే ఎలాగా? చనిపోయినను మనము నిత్యము ఆయనతో జీవించి ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. మన ఆత్మ చనిపోదు, మన ఆత్మకి నరకం లేదు. అందుకే నిత్య జీవాన్ని ప్రభు ఇస్తున్నాడు. 3వదిగా మనం చూస్తే యేసుక్రీస్తు మనకు ఏం ఇస్తున్నాడంటే నిత్య జీవము ఇవ్వడానికి ఆయన పునరుద్ధానం అయ్యాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికి చెప్పండి? నిత్య జీవమును ఇవ్వడానికి ప్రభువు పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మొదట లేపబడ్డాడు కాబట్టి మనము కూడా లేపబడతాం ప్రభుతో పాటు. ఎలాగ పునరుద్ధానం అయ్యాడు, ఎలాగ మనం నిత్య జీవం ఇస్తాడు ప్రభు అంటే, ఇప్పుడు ప్రభు చనిపోయాడు, ఆయన ప్రథమ ఫలంగా లేపబడ్డాడు. అలాగే మనము కూడా ప్రభునందు వారం కూడా ఏమవుతారు? మృతులందరూ కూడా ఆయనతో కూడా లేపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లేకపోతే, ఆయన పునరుద్ధానం లేకపోతే మనకు పునరుద్ధానం లేదు. యేసు యొక్క పునరుద్ధానం ఉంది, మృతుల పునరుద్ధానం కూడా ఉంది. ఆయన పునరుద్ధానం లేకపోతే మనకు పునరుద్ధానం ఉందా? లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వదిగా చూడండి, 4వ మాట, యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయడానికి పునరుద్ధానుడయ్యాడు. రోమాపత్రిక 8:34. దేవుని శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభుని కనపడండి. మన కొరకు విజ్ఞాపన చేసిన ఒక దేవుడు మన కొరకు ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసే దేవుడు ఆయన. ఆయన అందుకే ఏంటంట, ఆయన ఎందుకు తిరిగి లేచాడు? ఆయన తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరి కోసం వేసే ప్రార్థన చేస్తున్నాడు. యేసుబాబు నీ కోసం ప్రార్థన చేసే దేవుడు ఉన్నాడు. మనం చేసినా చేయకపోయినా ఎంత గొప్ప విషయం అండి. నీ కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడంటే అది ఎంత సంతోషించాల్సిన విషయం తెలుసా? మన కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు.
హెబ్రీ పత్రిక కూడా చూడండి 7:27 చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడే. అందుకే సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. ఎందుకు శక్తిమంతుడంట? ఆయన నిరంతరము కూడా జీవించుచున్నవాడు. యేసయ్య సజీవుడైన దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు, ఇప్పటికీ సజీవుడే. ఆయన సజీవుడు కాబట్టి నిరంతరము నేను రక్షించగలడానికి సమర్థుడు. అర్థమైందండి? ఆయన సజీవుడు కాబట్టి మనల్ని నిరంతరం రక్షించడానికి సమర్థుడు. ఆయన నిరంతరం జీవించబోతే, సజీవుడు కాకపోతే ఆ పని జరిగేదే కాదు. ఎప్పుడు జీవించే వ్యక్తే కదా మనల్ని కాపాడగలుగుతాడు. మళ్ళా చదవండి ఆ వాక్యం. ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో నిరంతరము జీవించుచున్నాడు కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరు నా వైపు చూడండి. మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన ఎలాంటి వాడంట? శక్తివంతుడు. ఎందుకో తెలుసా? ఆయన నిరంతరము జీవిస్తున్నవాడు. తన బలములో నిరంతరము జీవిస్తున్నాడు కాబట్టి ఆయన నిరంతరం రక్షించడానికి ఆయన శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి లూకా సువార్త 22 అధ్యాయం చూడండి ఒక మాట. లూకా సువార్త 22 అధ్యాయము 31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. చూడండి, యేసయ్య నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నీ కొరకు నేను ఏం చేస్తానంటాడు? విజ్ఞాపన చేసి. యేసు మన విశ్వాసం విఫలం అవ్వకుండా మన కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండా ఉండినట్లు, నీ విశ్వాసం జారిపోకుండా ఉండినట్లు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. పేతురుతో చెప్తున్నాడు ఈ మాట ఇక్కడ కదా. అలాగే నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఇదే మాట నిబ్బరికి అంతగా ఏమన్నాడు తెలుసా? విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. నీ విశ్వాసాన్ని కొనసాగించాలంటే ఆయనే. నీ విశ్వాసాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు ఆయన? అది తప్పిపోకుండా ఉండడానికి నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. అలాగే నీ పక్షంగా కార్యాలు చేయటం వలన నీ విశ్వాసం తప్పిపోదు. అర్థమైందా? నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఎవరు? ఎలా కొనసాగిస్తాడు మన విశ్వాసాన్ని? ప్రభు. ఇప్పుడు ప్రభు మీద మనకు ఒక విశ్వాసం ఉంది, మనకు నమ్మకం ఉంది. మీరు అందరూ అందుకే వచ్చారా లేదా? ప్రభు మీద విశ్వాసం ఉందా? వచ్చారు. మరి ఆ విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తాడంట? కొనసాగిస్తాడు. ఎలా కొనసాగిస్తాడు? ఒకటి, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. రెండు, నీ విశ్వాసం తప్పిపోకున్నట్లు నీ కొరకు కార్యములు కూడా ప్రభు చేస్తాడు. ప్రార్థన చేస్తాడు, కార్యములు చేస్తాడు. ఆ విధంగా మన విశ్వాసము తప్పిపోదు. అందుకే విశ్వాసంలో కర్త ఆయనే, దానిని కొనసాగించేవాడు కూడా ఆయనే. ఆయన కనుక కొనసాగించకపోతే ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు ఈరోజు. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు కలిగిన వారిని నేను ఎరుగుతున్నాను. ఇక్కడ చాలా బాధలు పడుతున్నారు, చాలా నలిగిపోతున్నారు. అయినా మీరు విశ్వాసంతో ప్రభు దగ్గర ఉన్నారంటే ఆయన మీ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నమ్మేవారు మాత్రమే దేవుని స్తోత్రం. ఆయనే మీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టే. అవునా కాదా? తర్వాత మనం చూస్తే కనుక చూడండి, ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్తామనండి. బిల్లి గ్రహం గారి స్టోరీ అనమాట. ఆయన ఒక సువార్త పని మీద మీటింగ్కి లేట్ అయిపోతుందని చాలా ఫాస్ట్గా కారు నడుపుకొని వెళ్ళిపోతున్నాడంట. కారు నడుపుకొని వెళ్ళిపోతుంటే చెప్తామనండి, అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి బిల్లి గ్రహం గారి కారుని ఆపి, మీరు చాలా వేగంగా డ్రైవ్ చేశారు, మీకు ఫైన్ కేసు వేస్తున్నాం మీ మీద అని కేసు రాశారు. కోర్టుకి వెళితే ఆ కోర్టు దగ్గర కూర్చున్నప్పుడు, ఆ కోర్టులో ఉన్నప్పుడు
న్యాయాధిపతి అన్నాడంట, మీరు నేరం ఒప్పుకుంటున్నారా అని అడిగాడంట వెలుగురాని గారు. అడిగితే నేను ఒప్పుకుంటున్నాను, నేను వేగంగానే డ్రైవ్ చేశాను, నన్ను క్షమించండి అని ఒప్పుకున్నాడంట. అప్పుడు ఆయన కిలోమీటర్కి $1 చొప్పున $10 కేసు రాశాడంట. రాసి ఆ డబ్బులు అతనే కట్టేశాడంట. అతని వ్యాలెట్లోంచి తీసి కట్టేశాడంట. ఎవరు? న్యాయాధిపతి. మరలా తీసుకెళ్ళి అది అయిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి హోటల్ తీసుకెళ్ళి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ గురిగ్రహం గారు అన్నారంట, యేసు ప్రభు వారు కూడా ఇలాంటి గొప్ప దేవుడే, మీరు చేసినట్లుగానే మనకి చేస్తాడని చెప్పాడు. అర్థమైంది? అర్థం కాలేదా? నువ్వు ఒప్పుకోలు కనుక విడిచిపెడితే నిన్ను క్షమించడమే కాదు, నీ పక్షంగా అన్ని ఆయనే చేసేస్తా ఉంటాడు. అలా చెప్పాడు అన్న. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత మనం చూస్తే కనుక 5వ మాట, యేసుక్రీస్తు మనకు అక్షయతను ఇవ్వడానికి పునరుత్థానుడయ్యాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం, 48వ వచనం, 53వ వచనం చదవండి. చూడండి, 1 కొరింథీ పత్రిక 15. ఇందాక మీకు చెప్పాను కదా, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఏమవుతుందంట? క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. 48. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించుము. 53. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మచ్చమైన ఈ శరీరము అమర్చతను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును. 5వదిగా యేసుక్రీస్తు మనకు అక్షయతను ఇవ్వడానికి ఆయన ఏమయ్యాడంట? పునరుత్థానుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ 20వ వచనం చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో లేపబడి ఉన్నాడు, ఆ మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కూడా కలిగేను. దేవునికి స్తోత్రము కలుగును గాక. 5వ ఆశీర్వాదం ఏంటి? 5వదిగా ఎందుకు ఆయన పునరుద్ధానుడు అయ్యాడంట? అక్షయతను మనకి ఇవ్వడానికి. చెప్పండి. తర్వాత మనం చూస్తే కనుక 6వదిగా మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం దేనికంటే మనకి నూతన జన్మను ఇవ్వడానికి. 1 పేతురు పత్రిక 1:3 చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. ఏం చేశాడంట? మరలా అంటే ఏమొచ్చింది? ఆయన పునరుద్ధానం వల్ల మనకి నూతన జన్మ. ఎవరైతే రక్షణ తీసుకుంటారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు, అందరూ చూడాలి, యేసయ్య పునరుద్ధానం వల్ల ఏం జరిగిందంటే నూతన సృష్టిగా వారు మార్చబడ్డారు. ఇది ఆరో విషయం. ఎందుకయ్యా యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడంటే మనము నూతనమైన జన్మ మనకు రావడానికి, నూతన సృష్టిగా మనం మార్చబడడానికి. చాలా స్పష్టంగా చెప్పాడు పేతురు ఇక్కడ. ఎవరైతే ప్రభువులోకి వచ్చి, ఎవరైతే ప్రభువుని నమ్మి రక్షింపబడతారో వారందరూ ఏమవుతారంటే ఒక నూతన యొక్క జన్మ ప్రభు వాళ్ళకి ఇచ్చాడు. అప్పటి వరకు ఉన్న జీవితం లేదు, ఇంకా ఆ జీవితం చనిపోయి ఒక నూతన జీవితం ఎలా వచ్చింది అంటే యేసు యొక్క పునరుద్ధానం వలనే వచ్చింది. నా మాటల ముగింపులో చివరిలో 7వదిగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన కొత్త యుగం ప్రారంభమైంది. ఏమైంది? కొత్త యుగము ప్రారంభమైంది. దేవుని రాజ్యం మీ యొద్దకి వచ్చి ఉన్నది. మత్తయి సువార్త 12:28. మత్తయి సువార్త 12. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. 14వ అధ్యాయం
14 మొదటి వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దు. దేవునికి స్తోత్రం. యేసు పునరుద్ధానం వల్ల ఒక క్రొత్త యుగం అనేది ప్రారంభమైంది. అంటే మన కొరకు ఏం స్థాపించబడింది? అక్కడ ఒక రాజ్యము, ఒక స్థలము మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిది ఏం చెప్పండి? మనలను క్షమించడానికి యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు. 2, మనలను స్వస్థపరచడానికి యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు. 3, మనకి నిత్య జీవం ఇవ్వడానికి యేసయ్య. 4, మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి తండ్రి కుడిపార్శ్వం మీద ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. అక్షయతను మనకి ఇవ్వడానికి యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు. నూతన జన్మను మనకి ఇవ్వడానికి యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు. చివరిగా ఒక నూతన యుగం ప్రారంభించడానికి యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు. హల్లెలూయా. ఎందుకు యేసయ్య పునరుద్ధానుడు అంటే 7 కారణాలు ఉన్నాయి ఇక్కడ. అవునా? యేసయ్య ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అంటే 7 విషయాలు. స్పష్టంగా అర్థమైనా మా అందరూ కూడా? అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే యేసయ్య మన కొరకు ఏమయ్యాడు? పునరుద్ధానుడు. అందుకే గట్టిగా చప్పలు కొడుతూ బరోబరు కనపడుతుంది. మనందరికి 7 రకాలైన, ఒక రామాటలో చెప్పాలంటే 7 రకాలైన ఆశీర్వాదాలు చెప్పుకోవచ్చు. మనం ఈ పునరుద్ధానం వల్ల 7 రకాలైన ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మనందరం కూడా ఈ పునరుద్ధానం యొక్క దేవుని యొక్క పునరుద్ధానం యొక్క అనుభవాన్ని మనం ఎంతో సంతోషంగా ఆనందంగా మనం గడుపుకోవాల్సిన రోజు ఇది. హల్లెలూయా. అలాగే మనకి 5 మాటలు 5 చెప్పారు పునరుద్ధానం గురించి కదా. ఖాళీ సమాధి ఎందుకంటే ఆయన నీతో ఉండడానికి రుజువు. సిలువ ప్రేమను చూపిస్తుంది. అలాగే పునరుద్ధానం ఏం చూపిస్తుందని చెప్పాను. సిలువ ప్రేమను చూపిస్తే అది సిలువ ప్రేమిస్తున్నాను అని మనకి చూపిస్తే, ఆయన పునరుద్ధానము నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను అనే మాటని మనకి తెలియపరుస్తుంది అని మనకి చూపించా. ఇంకొక మాట ఏం చెప్పా? ముఖ చిత్రాన్ని మార్చివేసింది పునరుద్ధానం అని చెప్పాడు. అలాగే ప్రతి ఒక్క జీవితం యొక్క చీకటిలో యేసయ్య యొక్క వెలుగుగా, పునరుద్ధానం యొక్క వెలుగుగా, వెండి రేఖగా ఉన్నాడని చెప్పా. మూడవదిగా ఈ రాయి దొర్లించబడుట అనేది యేసయ్య బయటికి రావడానికి అని కాదు, కానీ శిష్యుల యొక్క లోపలికి వెళ్ళి ప్రభు చెప్పిన మాటలు నమ్మడానికి అని చెప్పా. చివరిగా చెప్పండి, ఆయన తన మరణం ద్వారా ఏంటంటే మరణాన్ని నాశనం చేసి తన పునరుద్ధానం ద్వారా మనకి ప్రభు ఏమిచ్చాడు? చెప్పండి. జయం కాదు, జీవాన్ని కలిగించాడు. ఏమిచ్చాడంట? జీవాన్ని మనకు ప్రసాదం. మరణము పోయి ఏమొచ్చింది మనకి? ఇప్పుడు జీవాన్ని దేవుడిచ్చాడు. గుర్తుపెట్టుకోండి, పునరుద్ధానం యొక్క బలము, శక్తి. దేవుడి వాక్యాన్ని దీవించడు గాక.